పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగు భారత ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఒకసారి మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది ఆదర్శనీయుల మహానుభావుల పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్రం, అనేక ఒడిదుడుకులతో అనేక భాషలు అదేవిధంగా మతాలు ప్రాంతాల సమ్మేళనంతో ఏర్పడినటువంటి దేశం భారతదేశం. గొప్ప దేశం. ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో. ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, హైవేలు కానీ, ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్లో కానీ ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వల్లనో, ఒక ప్రధానమంత్రి గారి వల్లనో, లేకపోతే ఒక మంత్రుల వల్లనో, ఒక ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని. మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి. రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను, అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అద్భుతమైనటువంటి విభిన్న ప్రాంతాల సమ్మేళనమైనటువంటి భారతదేశం ఒక గొప్ప ఆశయాలకి ప్రతిరూపంగా ఉండాలని, దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ స్వతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం కావాలని చెప్పి అందరి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం స్వాతంత్రం వచ్చినటువంటి 36 సంవత్సరాల్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుంచడం మనందరం కూడా చూసాం. అట్లాగే రాష్ట్ర గౌరవాన్ని దేశ విదేశాల్లో ప్రతి తెలుగువాడు గర్వంతో తలెత్తుకొని తిరిగే విధంగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. ఆయన నిజమైనటువంటి రాజకీయ వారసుడు, నందమూరి వారసుడు చంద్రబాబు నాయుడు గారు. దానితో పాటు ఆర్థిక సమానత్వంతో పాటు సాంకేతికతని అందిపుచ్చుకొని సంపద సృష్టించి ఆ సంపదని ప్రతి పేదవాడికి అందించి అందరూ బాగుపడాలి, అందరూ మంచి జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఆహర్నిశలు కష్టపడతా ఉన్నాడు. గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనమైన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఊపిరి ఊదుకుంటూ ఉన్నాయి. రాజకీయ పరంగా కాకుండా మరి సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఒక పక్కన రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, నారా లోకేష్ గారు సంకల్పించినటువంటి 20 లక్షల ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా శరవేగంతో ముందుకెళ్తూ ఉన్నాయి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈరోజు ఒకటే మాట్లాడుతూ ఉంది, జెన్జీ అని. జెన్జీ అంటే జీనియస్ జనరేషన్ అని. ఒక బ్రహ్మాండమైనటువంటి జనరేషన్ 97 తర్వాత ఆవిష్కరణమైంది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా.
వారి చేతుల్లో డిజిటల్ యుగం ఉంది. ఏఐ కంప్యూటర్లు, క్వాంటమ్ కంప్యూటర్లు, టెక్నాలజీని మొత్తాన్ని కూడా వాడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, స్వార్థపర రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు జెన్ జీకి వ్యతిరేకంగా జెన్ సీని తయారు చేస్తూ ఉన్నారు, క్రిమినల్ జనరేషన్ని. ఈ భారతావనిలో క్రిమినల్ జనరేషన్కి తావు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ముందుకెళ్తా ఉంది. నిజమైనటువంటి స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్క పేదవాడికి అందినప్పుడే అది నిజమైనటువంటి స్వతంత్రం అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆ దిశగా నిరంతరం కృషి చేస్తుందని మరొకసారి జాతి ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్సులతో ముగిస్తూ ఉన్నాం. ఏదైతే నేను సైతం అంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వర్ణాంధ్ర కలలు గంటా ఉన్నాడో దాన్ని సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, కేవలం ఒక రాజకీయ నాయకులో లేకపోతే ముఖ్యమంత్రో లేకపోతే ప్రధానమంత్రో ఈ దేశంలో ఒక విజన్తో ముందుకెళ్తే కుదరదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విజన్తో, ఒక ఆలోచనతో ఈ భారతదేశాన్ని దేశంలోనే ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచేటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా మొదలుపెట్టి ఈరోజు దేశంలో సమైక్యవాదంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడుద్దామని చెప్పి పిలుపునిస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.